వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి అందులో 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాజీరా, 2 దాల్చిన చెక్క ముక్కలు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 1 ఇలాచి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్ల పెరుగు, సగం నిమ్మకాయ రసం వేసి అన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 1 కేజీ బియ్యం తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాజీరా, 1 స్టోన్ ఫ్లవర్, 2 ముక్కలు దాల్చిన చెక్కలు, 5 లవంగాలు, 1 ఇలాచి, 1 బిర్యానీ ఆకు వేసి 4 ఉల్లిగడ్డలు కట్ చేసిన ముక్కలు వేసి అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలిపి ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 5 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి కలపాలి. సగం ఉడికిన చికెన్లోకి ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి మెల్లిగా ఒకసారి 2 నిమిషాలు కలపాలి. కలిపిన తర్వాత 5 నిమిషాల వరకు మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి అందులో 4 గ్లాసుల నీళ్లు పోసి మెల్లిగా కలిపి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి కలిపి 15 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత మనకు టేస్టీ అండ్ స్పైసీ చికెన్ పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియోలో ఎగ్ నూడిల్స్ రెసిపీ చూడకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని ట్యాప్ చేసి చూడండి.